పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం వెళ్ళాడు. సనాతన ధర్మం అంటే హిందువులే లైక్ చేస్తారు, లేదా దేశాన్ని ప్రేమించే వాళ్ళు లైక్ చేస్తారు. ఈ రెండు ఇంచుమించు ఒకళ్ళే. చాలా కష్టమైన లైన్ తీసుకున్నాడు. కష్టమైన లైన్ తీసుకున్న తర్వాత తన ఓటు బ్యాంక్ పరంగా చూసుకుంటే పరిమిత స్థాయిలో ఓటు బ్యాంక్ అయితే వస్తుంది, కానీ మరి ఎక్కువ ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం లేదు ఇన్ని పార్టీలు చీల్చుకుంటే కదా. మరి తను ఎలా భవిష్యత్తులో నిలబడాలంటే తను ఒక లైన్ తీసుకోండి, అవినీతి చెయ్యను, ఇతర పార్టీలు కూడా గౌరవిస్తాను, గ్రామాలకు వెళ్ళి అణగారిన వర్గాలు కానీ, గిరిజన ప్రాంతాలు కానీ, వెనకబడిన ప్రాంతాలు కానీ వాళ్ళకి మమేకమై అక్కడ రోడ్లు పెంచి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి చేస్తాను, నా సొంత డబ్బు కూడా పెడతాను, పెట్టిస్తాను, నా ద్వారా నా మనుషుల ద్వారా ప్రభుత్వ సొమ్ము తినను అనే క్రమంగా వెళుతున్నాడు. కాబట్టి ఆ దిశగా అతని కొత్త ఓటు బ్యాంకు మంచి ఓడి, ఇతను మంచి నాయకుడు, సొంత డబ్బు పెడతా లేదా తనకు తెలిసిన వాళ్ళతో పెట్టిస్తాడు, కాబట్టి మనం ఏమి ఇతన్ని వ్యతిరేకించకూడదు అని అంతర్లీనంగా భావన ఏర్పడుతుంది. కొంత ఎంత పర్సెంట్ ఏర్పడి తెలియదు. ఆ విధంగా తన ఓటు బ్యాంక్ పెంచుకొని తన వ్యక్తిగా అన్ని మతాల వాళ్ళు చూసుకుంటాడు. నేను ఈ మతం అయినప్పటికీ, లేదా ఈ భావజాలం ఉన్నప్పటికీ, ఇతర భావజాలలో ఇతర మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని చూసుకుంటాడు అని జనానికి తెలిసే రీతిలో ఒక కొత్త రూట్ లో అతను వెళ్తున్నాడు. గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది కొంచెం తనకు ఇబ్బందే, గానీ అది కానీ సక్సెస్ రిజల్ట్ తెచ్చుకోగలిగితే అతను టాప్.